ప్రైజ్ అందరికీ దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు మరి పరిశుద్ధ లేఖనంలోండి కీర్తనలు 18వ కీర్తన 29వ వచనంలో ఈ రీతిగా దావీదు రాశారు. నీ సహాయం వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటెదను. మరి ఎవరి సహాయం వల్ల మనం ఈ లోకంలో ప్రతి సమస్యను జయించగలము అంటే, మనకు కూడా ఎన్నో ఇబ్బందులు, శోధనలు, శ్రమలు కలిగినప్పుడు మరి ఎవరి సహాయం ద్వారా కూడా మనం జయించలేం. కానీ మరి దేవుణ్ణి సహాయంగా చేసుకున్నప్పుడు దేవుడే మన యొక్క ప్రతి అవసరత తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ దావీదు మొదటి 18వ కీర్తనలోనే పైన చదివితే, యెహోవా నా దాసుడైన దావీదు కీర్తన, అతని శత్రువులందరినీ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడితో ఇట్లనెను, హల్లెలూయా. అంటే దావీదు తన యుద్ధకాలంలో తనకి ఎవరు సహాయం చేస్తారంటే ఎవరూ సహాయం చేసేవారు లేరు. ఎందుకంటే తన కడుపును పుట్టిన కుమారుడే తన చంపడానికి చూస్తున్నాడు, తన మామగారైన సౌలు చంపడానికి చూస్తున్నాడు. అలాంటి సమయంలో దావీదు మరి దేవుణ్ణి, మరి ఆపత్కాలములో నేను నా దేవుణ్ణి నమ్ముకొని ఉన్నానని మొదటి వచనం కూడా అంటాడు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడవు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు. అంటే దేవుణ్ణి ఎంతగా హెచ్చిస్తూ ఉన్నాడో, దేవుణ్ణి ఎంతగా తనకు ఆశ్రయముగా చేసుకున్నాడో, అందుకనే ఈ మాట అంటున్నాడు, నేను నీ సహాయం వల్లనే రాజులను జయించాను, హల్లెలూయా. ఈరోజు మనం ఎవరిని నమ్ముకున్నా, ఎవరి సహాయం కోరినా మనకి సహాయం చేయరు. కానీ మన దేవుడైన యెహోవా నామాన్ని మనం ఆశ్రయించగలిగితే, నీ ఇబ్బంది ఏదైనా, నీ ఇరుకు ఇబ్బంది, నీ సమస్యలు ఏమైనా సరే ఆయన మాత్రమే సహాయం చేయగలిగిన దేవుడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆయన్ని ఆశ్రయిద్దాం, ఆయన నామాన్ని ప్రార్థన చేద్దాం.